హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకోబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వీడియోస్ని అన్నింటినీ కూడా లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్రెడ్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్, శనగపిండి. మొదటిగా మనము ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాం. సో నేను ఇక్కడ చిన్న టిప్ చెప్పబోతున్నానండి. సో ఇది నేను యూజ్ చేస్తున్న చాపర్ అండి. నేను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. సో ఇది ఎంతో టైం సేవ్ చేస్తుందండి. సో మనం జస్ట్ దాన్ని డ్రాగ్ చేయడం ద్వారా మనకి ఆనియన్స్ అన్నీ మంచిగా కట్ అవుతుందండి. సో చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నాను. అండ్ ఇందులో కొత్తిమీర ఏదైనా వేసుకోవచ్చండి, ఈజీగా స్మాష్ అవ్వడానికి. సో చూసారు కదా, దీన్ని లిడ్ ఇలా క్లోజ్ చేసుకోవాలండి పాయింట్లో పెట్టి. సో కరెక్ట్గా పాయింట్లో పెట్టినట్లయితే కరెక్ట్గా వర్క్ అవుతుంది. సో ఏం లేదండి, జస్ట్ దీన్ని సో ఇది డ్రాగ్ చేయగానే మనకి అందులో ఉన్న ఏవైతే వేస్తామో అవన్నీ కూడా కట్ అవుతుందండి ఈజీగా. సో దీన్ని కరెక్ట్ డైరెక్షన్లో మనం యూజ్ చేయాలండి. సో చూసారు కదా, క్రాస్ చేయొద్దు. మనం మన వైపు దాన్ని లాగినట్లయితే ఈజీగా చాప్ అయిపోతుంది. సో ఇలా నేను వెజిటేబుల్స్ని ఏదైనా ఉంటే ఇలా సన్నగా తరుక్కోవచ్చండి. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఎగ్స్ని షెల్ నుంచి సపరేట్ చేసి రెడీ పెట్టుకున్నాను. అందులో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర మిక్స్ చేసి నేను కట్ చేసుకుని కదండి, అది మిక్స్ చేసుకోవాలి. అలాగే అందులో కావాల్సినంత మిరియాల పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అండ్ 3 స్పూన్స్ నేను ఇక్కడ కారం పొడి వేసుకుంటున్నానండి. అలాగే 1/2 స్పూన్ పసుపు అండ్ 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ఇందులోకి మనము 2 స్పూన్స్ గరం మసాలా వేసుకున్నామండి. సో గరం మసాలా వేసుకున్నట్లయితే ఇంకా మంచి టేస్ట్ అవుతుందండి. సో గరం మసాలా వేసుకున్నాక ఇది కంప్లీట్గా మనము బాగా మిక్స్ చేసుకోవాలండి. అంత మసాలాలన్నీ కంప్లీట్గా ఇందులో మిక్స్ అయిపోవాలి. నేను ఇక్కడ శనగపిండి తీసుకుంటున్నానండి. అందులో 2 స్పూన్స్ శనగపిండి ఉంది. సో అందులోకి నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది ఎక్కువ థిక్ కాకుండా మనం చూసుకోవాలండి, లైట్గా ఉండాలి ఇలా. సో దీనివల్ల ఏంటంటే మనకి బ్రెడ్కి అది పట్టుకుంటుందండి. శనగపిండి వేసినట్లయితే కంప్లీట్గా స్టిక్ అవుతుంది ఆమ్లెట్ ఏదైతే ఉందో. సో కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి, శనగపిండి కూడా మిక్స్ అవ్వేలాగా. నేను ఇందులోకి ఫైనల్గా నేను బటర్ వేసుకుంటున్నానండి, టేస్ట్కి మంచిగా ఉంటుంది. సో 2 స్పూన్స్ బటర్ తీసుకున్నాను నేను ఇక్కడ. కంప్లీట్గా మిక్స్ చేసుకొని ఇంకా మనము బ్రెడ్ని డిప్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నానండి ఫ్రై చేసుకోవడానికి. మీరు నార్మల్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు, రిఫైన్డ్ ఆయిల్. నెక్స్ట్ నేను స్టవ్ వెలిగించి ప్యాన్ని హీట్ చేసుకుంటున్నానండి. హీట్ చేసుకొని మనం దీనికి ఆయిల్ని కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. సో ఇక్కడ చెప్పాను కదా ఇందాక, మనం ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనం బ్రెడ్ని డిప్ చేసుకోవాలండి ఎగ్ మిక్స్చర్లో. సో చూస్తున్నారు కదా, కంప్లీట్గా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అంతా కూడా బ్రెడ్కి కంప్లీట్గా స్టిక్ అవ్విందండి. సో ఇలా మనకి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి వీటి ద్వారా. సో ఇది కంప్లీట్గా ఫ్రై అవ్వాలండి మంచిగా. సో ఫ్రై అయ్యాక మనము దీన్ని టర్న్ చేసుకోవాలి. 2 సైడ్స్ మనము కంప్లీట్గా దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇలాగే మనము అన్నిటికీ కూడా డిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి మిగతా వాటిని. చూసాగా ఫ్రెండ్స్, మనం ఎంతో ఈజీగా బ్రేక్ఫాస్ట్ ఎలా రెడీ చేసుకున్నామో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ యొక్క అభిప్రాయాలు మాతో తెలుపుకోవాలనుకున్నట్లయితే కమెంట్ చేయాల్సింది